దీంట్లో నుంచి వాళ్ళు అడిగి గ్రౌండ్ బిగ్ ప్లేస్ కూడా 4,000 మెంబర్స్ ఈజీగా ప్రతిరోజు వస్తారు. చేసేటప్పుడు రెండేది పెట్టి డిపిఆర్లో ప్రొవిజన్ లేదు. కాంపౌండ్ వాళ్ళు ఉంది, దట్ ఈస్ ఇన్ డిఫరెంట్ మేనర్. ఇది పనికిరాదు మనకి. అదొకటి. ఇప్పుడు ఆ కాంప్లెక్స్ అంటే ఓకే, దానికి కావాల్సిన ఈ కాంపౌండ్ వాళ్ళు ఒకసారి మేము పట్టుకున్నాం. డిపిఆర్ వాళ్ళు ఆ డిపిఆర్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకొని మ్యాచింగ్ అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాళ్ళని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దాదాపు 1,60,00,000 రూపాయలతో బీఆర్ స్టేడియం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే శాప్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేమందరం కూడా దీన్ని కృషి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా దీన్ని డిపిఆర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని వసతులు, స్కేటింగ్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ కోర్ట్ నుంచి అలాగే ఇండోర్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేడియంలో ఉండేటువంటి విధంగా, అంతేకాకుండా లోపల క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే దీన్ని అభివృద్ధి చేయగలుగుతామో ఆలోచించుకొని మొత్తం డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల పైబడినటువంటి టార్గెట్తో బడ్జెట్తో దీన్ని రూపొందించుకోవడం జరుగుతాం. చేయాలంత ఆలోచనతో 3 నెలల క్రితం ఇంటర్నల్ డ్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇండోర్ స్టేడియంలో అవసరమైనటువంటి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు జిమ్నాస్టిక్స్ కోర్టులో ఒక 42 లక్షల రూపాయలతో అది కూడా ఈ 8 నెలల కాలంలోని ఈ 3 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైనటువంటి ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ మీద అవసరమైనటువంటి లేయర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముందుగా కల్వర్ట్ కానీ గేట్ కానీ మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో లైట్లు ఇవన్నీ కూడా షార్ట్ టైంలో అంటే ఒక 10-15 రోజుల్లో దీని మీద బడ్జెట్ని ఎస్టిమేట్స్ని రెడీ చేపించి టెండర్లు పిలిచి వెంటనే ఈ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి నగర ప్రజలకు తెలియజేస్తాము. 2-3 months మాక్సిమం 2 to 3 months. అదే చెప్తా ఉన్నా, ముందు గేట్లతో పాటు ఇక్కడ అధికారులు అయితే ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ సింగిల్ గా ఒక పర్సన్ ఉండి సేఫ్ గార్డ్ చేయడం అంటే కష్టం. ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళు కూడా తిరగబడేటువంటి
ప్రమాదం ఉంది. 1-2 సార్లు అటువంటి సందర్భాలు జరిగినాయి కాబట్టి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఇంత పెద్ద సువిశాలమైనటువంటి స్థలంలో సెక్యూరిటీతో పాటు గేట్స్ అన్ని కూడా అందుకనే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరుగుతా ఉంది. ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్కడ కూడా కేవలం స్పోర్ట్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరిగేటువంటి విధంగా అభివృద్ధి చేస్తాం. లో ఉన్న కొంతమంది ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళని ఏదైనా P4 ద్వారా ఏమైనా ఇన్వైట్ చేయబోతున్నారు. P4 అంటే అది P4 అనేది కేవలం ప్రజల్ని అభివృద్ధి చేయడానికి, ప్రాపర్టీస్ ని అభివృద్ధి చేయడానికి కాదు. అదే సిఎస్ఆర్ నిధుల ద్వారా చాలా మంది ఇప్పుడు ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం BCCI మంగళగిరిలో ఏ విధంగా అయితే స్టేడియాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిందో స్పోర్ట్స్ సంబంధించినటువంటి NGOs కానీ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. వాటి కూడా ముందుకు వస్తాయి. వాటి ద్వారా కూడా అవసరమైనటువంటి ఈవెంట్స్ లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది.